శ్రీ గురుభ్యో నమః. దేవుని దగ్గర ఎందరో వారి కోరికలు తీర్చమని చాలామంది వేడుకుంటూ ఉంటారు. అయినను వారి కోరికలు తీరక బాధపడుతుంటారు. కారణం ఏమిటంటే వారి తల్లిదండ్రులకు, గురువులకు, బంధువులకు, సమాజంలోని వారికి బాధ కలిగించి ఉంటారు. కావున మీరు చేయవలసింది మొదటిగా మీ తల్లిదండ్రులకు, గురువులకు క్షమాపణ అడగండి. అట్లే సమాజంలో ఎవరికి బాధ పెట్టారో వాళ్ళని క్షమించమని ప్రార్థన చేయండి. తరువాత మెల్లమెల్లగా మీ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ కోరికలు తీరడము మొదలవుతాయి. తప్పక మీ కోరికలు తీరుతాయి. శీఘ్రమేవ మనోసిద్ధి ప్రాప్తిరస్తు. Thank you, universe, for all the abundance in my life and all that is coming to me now. Thank you, thank you, thank you.